అందరికీ నమస్తే. రైతు భరోసా ఎక్కడుంది అని అంత ఎదురు చూస్తున్న టైంలో రైతు భరోసా వస్తదా? రాదా? అని అంతా ఏం చెప్తుందో గవర్నమెంట్ అని చెప్తున్న వేళ ఒక మీటింగ్ జరిగింది. చాలా ఇంపార్టెంట్ మీటింగ్. సీఎం రేవంత్ రెడ్డి, అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు, అగ్రికల్చర్ ఆఫీసర్లు, చీఫ్ సెక్రటరీ అందరూ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. వానాకాలం వ్యవసాయ సాగు పైన, అంటే వానాకాలం పంట యాసంగిది అయిపోయింది, ఇంకా కొనుగోలు ఒకటే మిగిలింది కదా. వానాకాలం పంట కొనుగోళ్ళు, వానాకాలం పంట విత్తనాలు, ఎరువులు, నకిలీ విత్తనాలు, ఇట్లాంటి చాలా చాలా అంశాల మీద మాట్లాడుతున్నారు. కానీ కనీసం రైతు భరోసా గురించి ఒక్క చర్చ కూడా జరగలేదు. రైతు భరోసా గురించి ఒక్క మాట కూడా మాట్లాడుకోలే ఆ మీటింగ్లో. నేను చూపిస్తా, ఆ ఫోటోతో సహా చూపిస్తా. ఇక నాకు తెలిసి రైతు భరోసా వానాకాలం లేదేమో అనిపించింది దీన్ని బట్టి చూస్తే, ఈ సమీక్షను బట్టి చూస్తే. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకున్నదే, స్పెషల్గా మీటింగ్ పెట్టుకున్నదే అగ్రికల్చర్ మీటింగ్. వ్యవసాయం, వర్షాకాలంలో వ్యవసాయ ప్రణాళిక, కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రణాళిక అది. అంటే ఎంత అసలు విత్తనాలు ఎన్ని అవైలబుల్ ఉన్నాయి, లేకపోతే ఇప్పుడు ఎంత అవైలబిలిటీకి రావాలి, తర్వాత యూరియా ఎంత అవైలబిలిటీకి రావాలి. ఇది వీళ్ళు ఇచ్చే రైతు భరోసా కూడా విత్తనాల కోసం, యూరియా కోసమే వీళ్ళు ఇచ్చే డబ్బులు పనికొచ్చేది స్టార్టింగ్. దాని గురించి ఒక ముక్క కూడా చర్చ లేదు. చూపించకన్నా ముందు ఈ వీడియో చూస్తున్న మీకు అందరికీ థ్యాంక్స్. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కండి. తర్వాత ఇది ఫోటో. తుమ్మల నాగేశ్వరరావు గారు కూర్చున్నారు, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, సిఎస్ రామకృష్ణారావు గారు ఉన్నారు, అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు. బహుశా ఈ మీటింగ్ పెడుతున్నారు అంటే ఇక వ్యవసాయానికి సంబంధించిన అన్ని విషయాలు చర్చకు వస్తాయని అనుకుంటాం కదా. గవర్నమెంట్ కదా పెట్టింది, అదేదో ప్రైవేట్ సంస్థనో లేకపోతే ఎవరో ఆఫీసర్ కాదు కదా. ముఖ్యమంత్రి అటెండ్ అయ్యిండు, వ్యవసాయ శాఖ మంత్రి అటెండ్ అయ్యిండు, తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్లు అటెండ్ అయ్యిండు, చీఫ్ సెక్రటరీ అటెండ్ అయ్యిండు. అంటే ఇక ఇంపార్టెంట్ ఏదో జరగబోతుంది, రైతులంతా ఎదురు చూస్తున్న రైతు భరోసా సంబంధించిన ఒక కీలక నిర్ణయం రాబోతుంది ఏమో అని ఒక ఏమంటుంది దాన్ని అంచనా ఉండే. కానీ తీరా చూస్తే అంచనాలు లేవు, ఏం లేవు, అన్నీ తలకిందులు అయిపోయి అసలు రైతు భరోసా గురించి చర్చనే చేయలేదు. రైతు భరోసా ఇవ్వకుండా విత్తనాలు లేకపోతే ఎరువు రైతులు ఎట్లా కొంటారు? అసలు యాసంగిదే ఇప్పటిదాకా కాలేదు. అది 3 ఎకరాలు అసలు గవర్నమెంట్ తప్పు చెప్పిందని అంటున్నారు. 4 ఎకరాలు 4,000 కోట్లు వంచింది అనేది కూడా తప్పే. జస్ట్ 3 ఎకరాలని కొంతమంది అంటున్నారు. అగ్రికల్చర్ ఆఫీస్ వాళ్ళే 3.5 ఎకరాల వరకు వచ్చిందని కొంతమంది అంటున్నారు. అసలు ఎంతవరకు ఇచ్చినా దానిలో చాలామందికి రాలేదనేది మాత్రం నిజం. ఇక 3,500 కోట్లు ఖర్చు పెట్టిరా, 3,000 కోట్లు ఖర్చు పెట్టినరా, మరి మిగతా 6,000 కోట్లు ఎటు పోయినాయి అనేది ఒక పెద్ద చర్చ ఉంది. ఇప్పుడు ఏంటంటే దీనిలో చర్చించలే అసలు. ఇప్పుడు ఒక మీటింగ్ జరిగింది అనుకో, ఏదన్నా ఒక మీటింగ్ జరిగితే ఆ మీటింగ్లో అన్నీ జరుగుతాయి కదా, అన్ని వ్యవహారాలు జరుగుతాయి. ఒక ఫంక్షన్ ఉంది ఇంట్లో, ఓ మీటింగ్ జరిగింది ఇంట్లోనే. ఇంట్లో పెద్దోళ్ళు పిల్లలు అందరిని ఎవరు కూర్చొని మాట్లాడుకుంటే అన్ని చర్చకు వస్తాయి. ఏం పెట్టాలి, మటన్ పెట్టాలన్నా, చికెన్ పెట్టాలన్నా, తర్వాత దానికి ఎంత ఖర్చు అవుతుంది, దీనికి ఎంత ఖర్చు అవుతుంది, తర్వాత ఈ పైసలు అరేంజ్మెంట్ ఏంది, ఇవన్నీ ఉంటాయి కదా. మరి పైసలు లెక్క తెలియకుండా, పైసల ఇష్యూ మాట్లాడకుండా, అసలు పైసల గురించే చర్చించకుండా, అసలు రైతు భరోసా గురించే మాట్లాడకుండా, కేవలం విత్తనాల గురించి, యూరియా గురించి, నకిలీ విత్తనాల గురించి మాట్లాడితే దాన్ని ఏమనాలి? యాక్చువల్గా నిజంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి రైతు భరోసా గురించి చెప్పినా ప్రజలు నమ్మేటట్లు లేరు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తే ఆయన బొత్తిగా నమ్మరు. ఎందుకంటే ఇక మీకు తెలుసు కదా, ఇప్పటికే చాలా విషయాలు చాలాసార్లు చాలామంది చాలా రకాలుగా చెప్పినారు. ఒక్క విషయం ఒక్కసారి ఉంది కదా డైలాగ్, ఒక్కసారి ఒక్క విషయాన్ని ఒక్కరు తప్పు చేస్తేనే ఒక తప్పు అవుతుంది, అదే ఇద్దరు తప్పు చేస్తే, ముగ్గురు తప్పు చేస్తే అన్నట్లు వీళ్ళు చేయాల్సిన మొత్తం చేసేసినారు, చెప్పాల్సిన మొత్తం చెప్పేసినారు. ఒక మనిషి మాట ఒకసారి పోతుంది, ఒకటేసారి పోతుంది. ఇంకొకసారి ఎప్పుడైనా నమ్మించే ప్రయత్నం చేస్తే కొద్దిమంది నమ్ముతారు, ఓకే అప్పుడంటే ఏదో అయ్యిందంట, ఈసారి చేస్తారంట అని. అట్లా ఒకసారి పోయి, 2 సార్లు పోయి, 3 సార్లు పోయి, 10 సార్లు పోయి, 20 సార్లు పోయి, 100 సార్లు పోయి అన్నీ అయిపోయినాయి. యాక్చువల్గా మార్చి 31 లోపల వాళ్ళ మాట నిలబెట్టుకుని ఉంటే రైతు భరోసా విషయంలో వాళ్ళు ఏం చెప్పినా, నాట్ ఓన్లీ రైతు భరోసా విషయంలో, ఏ విషయంలో అయినా ఎవరు ఏం చెప్పినా, మినిస్టర్ చెప్పినా, సీఎం చెప్పినా, ఎవరు చెప్పినా నమ్మే అవకాశం ఉంటుండే. నేను ఒక ఆఫీసర్తో మాట్లాడే ప్రయత్నం చేసిన మీటింగ్ ఉన్న దాంట్లో, ఏంది రైతు భరోసా గురించి మరి చర్చకు రాలేదు ఏంది? ఎందుకంటే సీఎం ఆఫీస్ నుంచి వచ్చిన ప్రెస్ నోట్లోనే లేదు రైతు భరోసా గురించి. రైతు భరోసా ఇస్తామని లేదు, పలానా డేట్ నుంచి ఇస్తామని లేదు, ఇవ్వమని లేదు, ఏం లేదు. అసలు రైతు భరోసా అనేది నో చర్చ, అసలు ఆ స్కీమే లేదు అన్నట్టుగా ఉంది ఆ ప్రెస్ నోటు. ఆఫీసర్తో మాట్లాడే ప్రయత్నం చేస్తే మాకేం అవసరం ఉంది దాని గురించి మాట్లాడడానికి, రైతు భరోసా గురించి మాట్లాడడానికి? అది గవర్నమెంట్ మాట్లాడాలి, వ్యవసాయ శాఖ మంత్రో లేకపోతే చీఫ్ మినిస్టరో మాట్లాడాలి. కానీ మేమెందుకు గుర్తు చేస్తాం దానిలో? మాకు వాళ్ళు చెప్పింది, వాళ్ళు అడిగింది మేము చెప్తాం, మా దగ్గర ఉన్నది మేము చెప్తాం అంతే.
అంటే మీ దగ్గర ఎన్ని విత్తనాలు ఉన్నాయి అంటే మన దగ్గర ఇన్ని క్వింటాల విత్తనాలు ఉన్నాయి. ఎంత యూరియా ఉంది అంటే మన దగ్గర ఇన్ని క్వింటాల యూరియా ఉంది. ఇంత మెట్రిక్ టన్నుల యూరియా ఉంది. అంతవరకే సమాధానం చెప్తాం కానీ రైతు భరోసా రాలేదని మేమెందుకు అంటాం? వాళ్ళు ఏమని అంటే మేము అంటుంటే మేమన్నా, వాళ్ళు ఏమనలేదు మేము కూడా ఏమనలేదని చెప్పేసిండు. అంటే ఇది ఒక ప్రీ ప్లాన్‌గానే రైతు భరోసా గురించి ఏం చర్చించకూడదు అనేది ఈ మీటింగ్ కన్నా ముందే డిసైడ్ అయిందనేది వెరీ క్లియర్‌గా కనబడుతుంది. ఇక ఇప్పుడు ఈ మీటింగ్ తర్వాత వాళ్ళు రైతు భరోసా విషయంలో అసలు చర్చనే లేకుండా చేయడం, అసలు దాన్ని ఊసే లేకుండా చేయడం, అసలు దాని గురించి మాట్లాడకపోవడం, అగ్రికల్చర్ ప్రణాళికలోనే రైతు భరోసా గురించి చర్చించకపోవడం అంటే ఆల్మోస్ట్ రైతు భరోసా ఇక వానాకాలంలో ఆయనతో కూడా వచ్చేటట్టు కనిపిస్తలేదు. యాసంగిలో 3 ఎకరాలో, 3.5 ఎకరాలో, 4 ఎకరాలో అన్నారు కదా! నెక్స్ట్ వానాకాలంలో ఆయనతో కూడా వచ్చేటట్లేదు. ఒకవేళ వానాకాలం రావాలంటే ముందు యాసంగిది కంప్లీట్ చేయాలి. ఆల్రెడీ ఒక సీజన్ పోయింది మీకు తెలుసు. ఒక సీజన్ మధ్యలో మటాష్ అయిపోయింది. తర్వాత మళ్ళీ పోయిన యాసంగిది అరకొర వేసినారు అప్పుడు గవర్నమెంట్ వచ్చినప్పుడు. తర్వాత నెక్స్ట్ వానాకాలం పంట వచ్చింది. అది మొత్తం పోయింది. సేమ్ నెక్స్ట్ పోయిన వానాకాలంలో ఎట్లయితే రైతు భరోసా, రైతు బంధు లేకుండా ఏమీ లేకుండా వానాకాలం ఎట్లా అయిపోగొట్టినరో ఈ వానాకాలం కూడా సేమ్ అట్లే అయిపోగొట్టాలని బహుశా ప్లాన్ చేసిరేమో అనిపిస్తుంది. ఎందుకంటే పాత బాకీ తీర్చలే, మళ్ళీ కొత్త బాకీ ఎడికి వెళ్తే వాళ్ళు ఇప్పుడు పాత బాకీ అంటే రైతులకు బాకీ పడ్డరు కదా, గవర్నమెంట్ బాకీ పడ్డది. అవన్నీ వదిలేద్దాం. అంతకుముందు వచ్చిన వాళ్ళు రానోళ్ళు లేకపోతే మధ్యలో మీరు అసలు ఇయ్యనే లేదు అవన్నీ వదిలేస్తే కనీసం యాసంగిలో మీరు ఇస్తామన్న రైతు భరోసా కూడా ఇయ్యలే కాబట్టి రైతులకు గవర్నమెంట్ బాకీ ఉందనేది చెప్తున్నాం. ఇప్పుడు ఆ బాకీ తీర్చలేదు. ఇప్పుడు కొత్తగా అసలు చర్చనే లేదు. ఇక వానాకాలంలో రైతు భరోసా ఏడికెళ్ళి వస్తుంది? వానాకాలం ఆల్రెడీ జూన్ ఫస్ట్ వీక్లోనే వస్తాయంట ఋతుపవనాలు ఈసారి. కనీసం కొంచెం లేట్ అయితేనైనా గవర్నమెంట్కి ఏమైనా అవకాశం ఉండేనేమో. కానీ ఫస్ట్ వీక్లో ఈసారి మనకి ఎప్పుడైనా 7th, 8th ఆ డేట్లో వస్తుంది ఎప్పుడైనా ఋతుపవనాలు. అంటే వానాకాలం మనకు అప్పుడు స్టార్ట్ అవుతుంది, వస్తాయి వానలు. కానీ ఈసారి 2వ తారీఖు 3వ తారీఖు అంటున్నారు. బహుశా ఇంకా ఎక్కువ రోజులు టైం లేదు కదా, ఆల్రెడీ మే సగం దాటిపోయినాం. ఇంకొక 12 రోజులు 13 రోజులు ఈ నెల ఉంది. మ్యాక్సిమం 15 రోజులు వర్షాలు రాబోతున్నాయి. 15 డేస్లో వాన రాబోతుంది. కానీ రైతు భరోసా గురించి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. కానీ గవర్నమెంట్ చెప్పాల్సిన బాధ్యత ఉంది. జనం నమ్ముతారా నమ్మరా? నిజంగానే నమ్మరు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. కానీ నమ్మినా నమ్మకపోయినా ప్రభుత్వం బాధ్యతగా రైతు భరోసా గురించి ఖచ్చితంగా ఈ మీటింగ్ తర్వాత ఒక ప్రకటన చేయాల్సి ఉండే. లేకపోతే రైతు ప్రభుత్వం ఎట్లయితుంది? రైతు ఎవరి గురించి మీటింగ్ పెట్టినరో వాళ్ళ గురించి వాళ్ళకి అక్కడికి వచ్చేది మాట్లాడకుండా మీకు సంబంధం ఉన్నది, మీకు ఇష్టం ఉన్నది అవి మాట్లాడితే అది మీటింగ్ ఫుల్ఫిల్ అయినట్టు కాదు. ఒక గవర్నమెంట్ సెక్రటేరియట్లో అంత పెద్ద మీటింగ్ పెట్టినప్పుడు అంత పెద్ద సమీక్ష ఒక కాలానికి సంబంధించి దాదాపు మన దగ్గర ఎంతమంది 70 లక్షల మంది రైతులు ఉన్నారు. 70 లక్షల మంది రైతులు అంటే వాళ్ళ ఫ్యామిలీస్తో కలిసి ఎంతమంది అవుతారు? యావరేజ్గా ముగ్గురు వేసుకుని కూడా 2,10,00,000 మంది. అంటే మన తెలంగాణలో 60-70% జనం ఉన్న మీటింగ్ అది. అంతమంది రిలేటెడ్ అది. సరే వాళ్ళ కొడుకులు బిడ్డలు జాబులు చేసి ఏమని చేసి, కానీ ఒక రైతుకైతే ముగ్గురు భార్య ఆయన ప్లస్ ఒక బిడ్డనో కొడుకో యావరేజ్గా వేసుకుంటే, లేదా వాళ్ళ తల్లిలో తండ్రి ఒకరు వేసుకుంటే యావరేజ్గా ముగ్గురు వేసుకుంటే కూడా 2,10,00,000 మందికి సంబంధించిన ఒక మీటింగ్ జరిగితే ఆ మీటింగ్లో వాళ్ళకు ప్రభుత్వం ఇవ్వాల్సింది ఆల్రెడీ బాకీ పడ్డది. లేకపోతే వానాకాలం కన్నా ముందే స్టార్ట్ చేయాల్సిన రైతు భరోసా గురించి మాట్లాడకపోతే రైతు ప్రభుత్వం అని ఎట్లా అంటారు? ఎట్లా రైతు ప్రభుత్వం అనుకోవాలి? రైతు ప్రభుత్వం అని అందరూ చెప్తారు, చేసిన వాళ్ళు చెప్తారు, చెయ్యని వాళ్ళు చెప్తారు. అది ఏది రైతు ప్రభుత్వమో ఏది రైతు కాదో రైతులు డిసైడ్ చేసుకుంటారు, దానికి ఇబ్బంది లేదు. కానీ మీరు అంతమందికి సంబంధించింది 2,10,00,000. అరే అసలు అందాల పోటీలు 33 మంది పోటీలు వచ్చిండ్రా? అందగత్తెలు 33 మందే కదా, మొన్న చెప్పారు కదా 33 మందికి 33 పల్లెలు వేసి కడిగించారు కాళ్ళు. మరి ఆ 33 మంది పాల్గొనే ఆ మిస్ వరల్డ్ గురించే అన్నిగానం రివ్యూలు, అంతగానం చర్చలు, ఎంత ఖర్చు అవుతుంది, తిండి ఎక్కడ పెట్టాలి, ఏ హోటల్లో పెట్టాలి, ఫోటోగ్రాఫ్లు ఏంది, వీడియోగ్రాఫ్లు ఏంది, వాళ్ళు రామప్ప టెంపుల్ పోతే కింద కొత్త తాంబాలాలు తేవాలి, కొత్త ఇత్తడి చెంబులు తేవాలి, కడగనీకి మనుషులం పెట్టాలి, తుడుచుకోనికి తువాలాలు ఇవ్వాలి. ఆడ ఇన్ని ప్లాన్ చేసిన గవర్నమెంటు రైతులకు రైతు భరోసా ఇచ్చే విషయంలో ఎందుకు ప్లాన్ చేయలేదు? ఎందుకు ఈ వానాకాలం రైతు సమీక్ష పెట్టుకొని 2,10,00,000 మందికి సంబంధించిన ఒక మీటింగ్ పెట్టుకొని, ఇక తెలంగాణలో 70% జనాలకు సంబంధించిన మీటింగ్ పెట్టుకొని అసలు వాళ్ళకు సంబంధించిన రైతు భరోసా గురించి చర్చించకపోతే ఆ మీటింగ్ అర్థమైంది? ఎవరు చెప్తారు దీనికి సమాధానం? వ్యవసాయ శాఖ మంత్రి చెప్తాడా? మొన్ననే క్షమించండి త్వరలో అవుతుంది అన్నాడు. త్వరలో అంటే 2025, 26 ఇంకా మొత్తం అయిపోయినాకనా? ఏదో తెలియదు. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా వానాకాలం వస్తుంది, యాసంగి వస్తుంది, రైతులు పంటలు వేయాలి. కానీ ఇస్తామని చెప్పిండ్రు, గత ప్రభుత్వం ఇచ్చింది, మీరు కూడా ఇవ్వాలి. రైతులందరూ అదే కోరుకుంటున్నారు కదా. కేసీఆర్ ఇచ్చిండు, మీరు ఎందుకు ఇయ్యారని అడుగుతున్నారు. మరి అట్లాంటప్పుడు మీకు ఆయన ఇచ్చిండు అన్నప్పుడు
అట్టెట్లా ఆయన ఇట్లా అంటారు, మేము ఇస్తలేమంటారు. ఇవ్వాలి కదా, మీరు ఇస్తే అప్పుడు కేసీఆర్ ఇచ్చిన పేరు కాకుండా రేవంత్ రెడ్డి ఇచ్చిండు అని రైతులు కూడా చెప్పుకునే అవకాశం వస్తుంది. కానీ ఆ అవకాశం మీరు దక్కనిస్తలేరు. బట్ ఎనీవే వానాకాలంలో రైతు భరోసా లేదు అని అన్నట్టుగా క్లియర్గా అర్థమవుతుంది వీళ్ళ మీటింగ్లో ఆ అంశం మాట్లాడుకోవడం చూస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.